Hi guys, welcome to Picture Venkatesh. Mumbai Indians retentions గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ ఇయర్ వాళ్ళది వర్స్ట్ పర్ఫార్మెన్స్. సూపర్ స్టార్స్ ఉన్న టీంలో కానీ దే ఫినిష్డ్ లాస్ట్ 10th ప్లేస్ వచ్చింది వాళ్ళకి. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. ఈ టీంలో 4 ఇండియా క్యాప్టెన్స్ ఉన్నారు. కరెంట్ ఇండియా టెస్ట్ అండ్ వన్డే క్యాప్టెన్ రోహిత్ శర్మ, కరెంట్ ఇండియా T20 క్యాప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇంకా ఇండియాకి క్యాప్టెన్సీ చేస్తున్న హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, వీళ్ళందరూ ఈ టీంలో ఉన్నారు. నలుగురు సూపర్ స్టార్స్. అయినా సరే టీం బాగా పర్ఫామ్ చేయలేదు. ఎందుకు? ఆ ఈక్వేషన్ కుదరట్లేదు. సో వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ టు అడ్రస్ ది ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. రోహిత్ శర్మను ఉంచాలా వద్దా టీంలో అనేది వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి. ఇంకా ఏం తీసుకోలేదు. రోహిత్ శర్మ తను వెళ్ళిపోవాలని కోరుకుంటాడు. ప్లేయర్ అనుకుంటే ఫ్రాంచైజీ కెనాట్ స్టాప్ హిమ్, అదైతే పక్కా. ప్లేయర్ కనుక నేను వెళ్ళిపోతానంటే ఫ్రాంచైజ్ బలవంతంగా అతన్ని ఉంచే అవకాశం అయితే లేదు. మరి రోహిత్ ఉంటాడా, బయటకు వస్తాడా? ఇది బిగ్ క్వశ్చన్. ఈసారి ఐపీఎల్లో గమ్మత్తు అనే విషయం ఏంటంటే ఈసారి లాస్ట్ సీజన్ పర్టికులర్లీ ఇండియాకి ఐకానిక్ ప్లేయర్స్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ముగ్గురు కూడా క్యాప్టెన్సీ చేయట్లేదు. క్యాప్టెన్స్కి ఏమో కొరతుంది. అందరూ ఇండియన్ క్యాప్టెన్స్ కావాలని కోరుకుంటున్నారు. వీళ్ళు ఎవరైతే క్యాప్టెన్స్గా చేశారు, గతంలో చేస్తూనే ఉన్నారు, వాళ్ళు ముగ్గురు ఫర్ వేరియస్ రీజన్స్ ముగ్గురు క్యాప్టెన్సీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. అది చాలా విచిత్రమైన పరిస్థితి. ప్లస్ ఈసారి చూస్తే ఇండియాస్ కరెంట్ T20 క్యాప్టెన్ ఇదే ఫార్మాట్లో జరుగుతున్న డొమెస్టిక్ లీగ్లో క్యాప్టెన్గా ఉండట్లేదు. సూర్యకుమార్ యాదవ్ ఇస్ ది కరెంట్ ఇండియా T20 క్యాప్టెన్, బట్ ఈజ్ నాట్ లీడింగ్ హిస్ డొమెస్టిక్ T20 లీగ్ సైడ్. సో ఇది చాలా గమ్మత్తైన వ్యవహారంగా మనకు కనిపిస్తుంది. అందుకే మరి కొంతమంది క్యాప్టెన్లు బయటకు వస్తారా అనేది మనకు అర్థం కాని పరిస్థితి. రోహిత్ శర్మ లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్లో అంత బాగా లీడ్ చేసిన తర్వాత కూడా వాళ్ళకున్న యొక్క అరేంజ్మెంట్ వల్ల వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్, హార్దిక్ పాండ్యా అడిగాడా, ఫ్రాంచైజ్ కోరుకున్నారా, ఏదో మనకు తెలియదు. మొత్తం మీద వాళ్ళు దే వాంటెడ్ హార్దిక్ పాండ్యా టు బి క్యాప్టెన్. తర్వాత రోహిత్ శర్మ వెంట టు విన్ ద T20 వరల్డ్ కప్ యాజ్ క్యాప్టెన్ ఫర్ ఇండియా. అతను టెస్ట్లో కూడా బాగా లీడ్ చేస్తున్నట్టు అతని క్యాప్టెన్సీకి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ స్టేజ్లో అతను అక్కడ ఉండడం అవసరమా? ఖచ్చితంగా బయటకు వస్తే నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఐఎమ్ రెడీ టు బైట్ ద బుల్లెట్. రోహిత్ శర్మ విల్ బి ది కాస్ట్లియస్ట్ ప్లేయర్ ఇఫ్ ఈస్ పుట్ ఆన్ ఆక్షన్ ఇఫ్ హీ కమ్స్ అండర్ ది హ్యామర్. అతను అందరికంటే ఎక్కువ అమౌంట్ పలికే అవకాశం ఉందనే విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. సో ఈసారి కాస్ట్లెస్ట్ బై రోహిత్ శర్మ అవుతాడు. ఎందుకంటే చాలా టీమ్స్కి క్యాప్టెన్ అవసరం అనుకుంటున్నారు. పంజాబ్ కింగ్స్ కావాలి ఖచ్చితంగా, ఆర్సీబీకి కావాలి, ప్లస్ అఫ్ కోర్స్ ఎల్ఎస్జీ నుంచి రాహుల్ బయటకు వస్తే ఎల్ఎస్జీ కూడా కావాలి. సో వేరే టీమ్స్ కూడా వేరే క్యాప్టెన్ ఉన్నా సరే రోహిత్ శర్మ కోసం వెళ్ళే అవకాశం ఉంటుంది. బికాస్ హిస్ రికార్డ్ ఈస్ బిన్ సో గుడ్ ఐపీఎల్లో కానీ ఇండియా తరఫున కానీ. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాప్టెన్స్గా అతనికి ఉన్న రికార్డ్ ఆధారంగా. సో రోహిత్ శర్మ బయటకు వస్తాడని నేను అనుకుంటున్నాను. ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ బయటికి వస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ అతను ఉండడం కూడా ఏమడట్లేదు. అక్కడ వాళ్ళకి కుదరట్లేదు, ఈక్వేషన్ కుదరట్లేదు. హార్దిక్ పాండ్యాకి రోహిత్ శర్మకి మంచి టైమ్స్ లేవు అనేది ఓపెన్ సీక్రెట్. దెర్ ఈస్ అ టాక్ గోయింగ్ అరౌండ్ దట్ ఒకవేళ సూర్యకుమార్ని కనుక వాళ్ళు క్యాప్టెన్ చేస్తే ముంబై ఇండియన్స్, రోహిత్ శర్మ కంటిన్యూ కావచ్చు ముంబై ఇండియన్స్లో అని ఒక టాక్ వినిపిస్తుంది. మరి హార్దిక్ పాండ్యాని అదే పనిగా తెచ్చుకుని క్యాప్టెన్సీ ఇచ్చి అతని కోసం బౌలర్తో అమౌంట్ స్పెండ్ చేసి రోహిత్ శర్మను పక్కన పెట్టి దానివల్ల చాలా అన్పాపులర్ అయిన ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ బ్యాక్ ట్రాక్ అవుతారా? కార్పొరేట్ జైంట్ వాళ్ళ ఇమేజ్ ఏమైనా దెబ్బతింటుందా? లేకపోతే హార్దిక్ పాండ్యాని రిలీజ్ చేస్తారా? అదేది జరగదు. అంత ఇదిగా తెచ్చుకొని సడన్గా ఒక ఏడాది సీజన్ సరిగ్గా సాగలేదని వదిలేస్తే అది వాళ్ళ ఇమేజ్కి బాగుండదు. అలాగే అతను క్యాప్టెన్సీ నుంచి తీసినా కూడా ఇమేజ్ బాగుంటుంది. అతను ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఐ థింక్ దే హ్యావ్ టు గివ్ హిమ్ సమ్ మోర్ టైం అని అనిపిస్తుంది. అంటే రోహిత్ శర్మ బయటకు వస్తేనే బాగుంటుంది, వాళ్ళకి బాగుంటుంది, రోహిత్కి బాగుంటుంది. అక్కడ ఎందుకో అతనికి ఆ ఫ్రాంచైజీతో ఉన్న అటాచ్మెంట్, అనుబంధం చాలా గొప్పది, కరెక్టే. అండ్ ఈజ్ అ ముంబైలోనే ఉండాలి. కానీ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐ థింక్ బెటర్ ఫర్ హిమ్ టు గో ఫర్ ఎ న్యూ ఫ్రాంచైజ్ అని అనిపిస్తుంది. అలాగే ఇంకొక టాక్ కూడా మనకి వినిపించింది కదా, ఆ మధ్యకాలంలో చాలా గట్టిగా అనిపించింది. ట్రేడింగ్ అనేది ఇంతవరకు మనకి అనౌన్స్ చేయలేదు. బహుశా అది ఐపీఎల్ రూల్స్తో సంబంధం. ట్రేడింగ్ అనేది తర్వాత ట్రేడింగ్ విండో తెరిచినా తెలుస్తారు, బిఫోర్ ది ఆక్షన్.
దాని విషయంలో ఒక స్వాప్ గురించి మనం వింటున్నాం. అదేంటంటే శ్రేయస్ అయ్యర్ ది ఐపీఎల్ టైటిల్ విన్నింగ్ క్యాప్టెన్ని ముంబైకి పంపించి సూర్యకుమార్ యాదవ్ తమ ఫార్మర్ ప్లేయర్ని తెచ్చుకోవడానికి కేకేఆర్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. సో సూర్యకుమార్ మైట్ గో, ఎందుకంటే ఇండియా క్యాప్టెన్గా T20 ఇంటర్నేషనల్స్లో ఇండియా క్యాప్టెన్ చేస్తున్న వ్యక్తి ఐపీఎల్లో క్యాప్టెన్సీ చేయకపోవడం ఏంటి, చాలా చాలా వియర్డ్ సిచ్యుయేషన్. సో అందుకని ఆ రకంగా శ్రేయస్ అయ్యర్ ఇక్కడికి వస్తాడు. శ్రేయస్ అయ్యర్ విల్ హ్యావ్ నో ప్రాబ్లం ప్లేయింగ్ అండర్ హార్దిక్ పాండ్యా. సో అందుకని నేను అనుకోవడం ఆ రకమైన ఒక అరేంజ్మెంట్ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అది జరుగుతుందో లేదో మనకు తెలియదు. సో రోహిత్ శర్మ బయటకు వస్తాడో తెలియదు, సూర్యకుమార్ బయటకు వస్తాడో లేదో తెలియదు. సో చాలా కన్ఫ్యూజింగ్ సినేరియో ఉంది ముంబై ఇండియన్స్ సంబంధించింది. కానీ అందరూ ఈ నలుగురు అక్కడే ఉంటే, ఈవెన్ బుమ్రా ఈజ్ ఆస్పైరింగ్ క్యాప్టెన్సీ. సో వాళ్ళ నలుగురు అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు. కానీ ఒకే వరలో రెండు కత్తులు ఇమ్మడం అన్నట్టుగా ఇక్కడ ఏంటంటే ఆ సిచ్యుయేషన్ చాలా వెరైటీగా ఉంది మనకి. సో అది ఆ సిచ్యుయేషన్ని, ఆ రిపర్కషన్స్ని, కాన్సిక్వెన్సెస్ని ముంబై ఇండియన్స్ అడ్రస్ చేయాలి. అంత ఈజీ అయిన విషయం కాదు. దాన్ని బట్టి వాళ్ళ ఫ్యూచర్ అనేది మనకి కనిపిస్తుంది. సో యాజ్ థింగ్స్ స్టాండ్స్ నో, నేను అనుకోవడం ఏంటంటే రోహిత్ శర్మ బయటకు వస్తాడన్నట్టుగా నేను వీడియో చేస్తున్నాను. రోహిత్ శర్మ బయటకు వస్తే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఈవెన్ సంబడి లైక్ ఆకాష్ చోప్రా లాంటి వాళ్ళు కూడా అలా అన్నారు. దోస్ హు ఆర్ ఇన్ ద నో, వాళ్ళకి తెలిసి కొన్ని లోపల విషయాలు తెలిసిన పీపుల్ దే ఆర్ సేయింగ్ దట్ రోహిత్ శర్మ మైట్ కమ్ అవుట్ అని అనిపిస్తుంది. సో అదే ఉద్దేశంతో మనం వీడియో చేస్తాం. లేని పక్షంలో ఏమవుతుందో మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మరి 6 రిటెన్షన్స్ ఆర్ పాసిబుల్. మరి ముంబై 6 రిటెన్షన్స్ కోసం వెళ్తారా? దే ఆల్వేస్ బిలీవ్ ఇన్ కీపింగ్ ది కోర్ టీమ్ యాజ్ ఇట్ ఈస్. కోర్ టీంలో ఏ మార్పులు లేకుండా తమ ప్లేయర్స్ని అట్టే పెట్టుకోవడంలో, బయటకు వెళ్ళిపోయిన ప్లేయర్స్ కూడా మళ్ళీ వెనక్కి పిలుచుకోవడంలో ఎప్పుడు ఆ ముంబై ఇండియన్స్ ఆ కల్చర్, ఆ ఫ్యామిలీ, ఆ కల్చర్ అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తారు. కాబట్టి నేను అనుకోవడం వాళ్ళు ఎక్కువ దీనికి వెళ్తారని అనుకుంటున్నాను. ఎక్కువ రిటెన్షన్స్కి వెళ్తారు. ముందుగా మనం వాళ్ళ టీం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. లాస్ట్ ఇయర్ టీం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. దాంట్లో మనకి ఫారిన్ ప్లేయర్స్లో ఎవ్వరు కూడా మనకి అంత ఇంపార్టెంట్ కాదు ఎక్సెప్ట్ టిమ్ డేవిడ్. టిమ్ డేవిడ్ ఒక ఫినిషర్గా మంచి స్ట్రైక్ రేట్తో ఆడతాడు, అంటే గుడ్ ఫీల్డర్ ఇన్ ద డీప్. సో టిమ్ డేవిడ్ ఒక్కడు తప్ప మిగతా వాళ్ళు ఎవరిని రిటైన్ చేసుకోప్పుడు జెరాల్డ్ కార్జియా కానీ లేకపోతే రొమారియో షెపర్డ్ కానీ ఎవ్వరు కూడా ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. ఈవెన్ డెవల్ బ్రెవిస్ జూనియర్ ఏబిడి అనేదో అనుకున్నారు, అతను బేబీ ఏబీ అనేదో పిలిచారు, కానీ అతనే ఉన్నట్టుగా మనకి కనబడి. ఫారిన్ ప్లేయర్స్లో ఈవెన్ నువాన్ తుషారా డిసప్పాయింట్ చేశాడు. దిల్షాన్ మధుశంక ఇంజరీ ప్రోన్గా ఉన్నాడు. అతను ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్ ఫామ్ని మళ్ళీ రెప్లికేట్ చేయలేదు. సో ఫారిన్ ప్లేయర్స్ విషయంలో పెద్ద మొహమాట పడాల్సిన అవసరం లేదు. తిలక్ వర్మ, నో డౌట్ తిలక్ వర్మ ని రిటైన్ చేసుకోవడం కంటే కూడా బైబ్యాక్ కోసం ప్రయత్నం చేస్తారేమో అని అనిపిస్తుంది. సో అక్కడ మనకి పెద్ద ఎక్సైటింగ్ ప్లేయర్స్గా కనబట్టలేదు ఫారిన్ ప్లేయర్స్. సో అది పరిస్థితి. సో మీరు ఆ టీం చూసేస్తారు కదా. ఇప్పుడు నేను అనుకుంటున్న రిటెన్షన్స్ చెప్తాను వినండి. సో దే హ్యావ్ టు రిటైన్ బుమ్రాకి 18 crores ఇవ్వాలి. తెలుగులో ఒక మంచి మాట ఉంది, అగ్రతాంబూలం అని చెప్పి. సో ఇక్కడ రిటెన్షన్స్లో స్లాబ్స్ ఉన్నాయి, 18, 14, 11. మీరు 4th రిటెన్షన్కి వెళ్తే 18 crores, మళ్ళీ 18 crores, 4th 18 crores ఇవ్వాలి, 5th 14 crores. 5 స్లాబ్స్ ఉన్నాయి. మరి 5 స్లాబ్స్ ఉన్నాయంటే దాంట్లో అగ్రతాంబూలం 18 crores అనేది బుమ్రాకి ఇచ్చి తీరాలి. దెర్ ఈజ్ నో అదర్ గో. ఎందుకంటే అతను వరల్డ్లోనే నెంబర్ 1 బౌలర్గా ఉన్నాడు, పర్టికులర్లీ T20 ఫార్మాట్లో. అతనికి హైయెస్ట్ అమౌంట్ ఇవ్వకుండా ఎవరికి ఇస్తారు? మరి స్కైకి కూడా ఇవ్వాలి కదా. మరి స్కైకి 4th పెట్టుకోండి, స్కైకి 18 ఇవ్వండి, హార్దిక్ పాండ్యాకి 14 ఇవ్వండి, ఇషాన్ కిషన్కి 11 ఇవ్వండి. నేను అనుకోవడం ఈ నలుగురిని రిటైన్ చేసుకుంటారు. ఒకవేళ రోహిత్ శర్మ వెళ్ళిపోతే వాళ్ళ కోర్ టీం ఉంటుంది. ఇషాన్ కిషన్ ఒక కీపర్ అండ్ ఓపెనింగ్ బ్యాటర్ ఉంటాడు. మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్ ఉంటాడు, ఒక మంచి ఆల్రౌండర్ ఉంటాడు, ఒక టాప్ క్లాస్ బౌలర్ ఉంటాడు, ఫాస్ట్ బౌలర్. సో మిగతా టీంని దే కెన్ కంపోజ్ చేసుకోవచ్చు. వాళ్ళు మిగతా టీంని దే కెన్ ట్రై టు బిల్డ్ అప్ ది న్యూ టీమ్ అరౌండ్ దీస్ 4 న్యూక్లియస్. దే విల్ ఫార్మ్ ద న్యూక్లియస్. వీళ్ళతో పాటు మనకి 2 అన్క్యాప్ ప్లేయర్ రిటైన్ చేసుకునే అవకాశం ఉంది at 4 crores ఈచ్. దాంట్లో దే కెన్ గో ఫర్ నమన్ధీర్. లాస్ట్ టైం బాగా పర్ఫామ్ చేశాడు నమన్ధీర్ ఆడిన కొద్ది మ్యాచ్లో. లేదా అంతకుముందు సీజన్లో బాగా ఆడి లాస్ట్ సీజన్లో కొంచెం అంత గొప్పగా ఆడకపోయిన నెహాల్ వఢేరా. వీళ్ళిద్దరిలో ఒకరిని నమన్ధీర్ / నెహాల్ వఢేరాని రిటైన్ చేసుకోవచ్చు.
అలాగే దే కెన్ ఆల్సో రిటైన్ అన్షుల్ కాంబోజ్, చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడు, మంచి ఫాస్ట్ బౌలర్గా ఎమర్జ్ అవుతున్నాడు. ఈ కెన్ ఆల్సో బ్యాట్ వెల్. సో అన్షుల్ కాంబోజ్, మన దులీప్ ట్రోఫీలు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సో అన్షుల్ కాంబోజ్ ఇది అనదర్ ప్లేయర్. వాళ్ళు వీళ్ళిద్దరు రిటైన్ చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాను. తిలక్ వర్మని 5th రిటెన్షన్కి చేసే బదులు 14 crores పెట్టే బదులు ఐ థింక్ అతను 8-9 crores లేకపోతే 10 crores బైబ్యాక్ చేసుకోవచ్చు. సో తిలక్ వర్మని రిటైన్ చేసుకోకుండా ఈ నలుగురిని రిటైన్ చేసుకుని ఇద్దరు అన్క్యాప్ ప్లేయర్స్ విత్ గుడ్ ఫ్యూచర్ వాళ్ళు రిటైన్ చేయాలి. అన్క్యాప్ ప్లేయర్స్లో దే ఆల్సో హ్యావ్ ఆకాష్ మడ్వాల్, కానీ అతను 1 season వండర్గా కనిపించాడు. 2023లోనే బాగా పర్ఫామ్ చేశాడు. లాస్ట్ ఇయర్ అంత బాగా హీ హాజ్ ఫాలెన్ బై ద వేస్ సైడ్. సో అతని విషయంలో నాకు అంత ఇది లేదు. మరి వాట్ అబౌట్ పీయూష్ చావ్లా? పీయూష్ చావ్లా కూడా ధోనీలాగా 5 ఏళ్ల నుంచి ఇండియాకి ఆడలేదు. అతను కూడా అన్క్యాప్ ప్లేయర్గా 4 crores తీసుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు. కానీ పీయూష్ చావ్లా విషయంలో ఏంటంటే, పీయూష్ చావ్లా లాస్ట్ ఇయర్ అతన్ని 50 lakhs తీసుకున్నారు. అతనికి 36 years, పెద్ద టేకర్స్ ఉండరు, అతను పెద్దగా అతని కోసం ప్రయత్నించే వాళ్ళు ఉండరు. ముంబై ఇండియన్స్ కెన్ బై హిమ్ బ్యాక్ ఫర్ లెస్ దాన్ 4 crores. సో బైబ్యాక్ చేయొచ్చు. మీకు ఆర్టీఎం ఉండదు, మీరు 6 రిటెన్షన్స్ వాడేసుకుంటే మీకు ఆర్టీఎం ఉండదు, బైబ్యాక్ చేసుకోవచ్చు. బైబ్యాక్లో వాళ్ళు 2-3 crores-లో 2-3 crores-లో అతను ఈజీగా దొరికేస్తారు. సో అందుకని పీయూష్ చావ్లా కంటే కూడా యంగ్స్టర్స్ రిటైన్ చేసుకోవడం కరెక్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఇది నా ఉద్దేశం. బుమ్రా, సూర్యకుమార్, పాండ్యా అండ్ ఇషాన్ కిషన్, వీళ్ళు నలుగురిని రిటైన్ చేసుకోవాలి ముంబై. ప్లస్ నమన్ ధీర్ అండ్ అన్షుల్ కాంబోజ్ని అన్క్యాప్ ప్లేయర్స్గా రిటైన్ చేసుకుంటే అది కరెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. కానీ మనకు తెలియదు, ముంబై ఇండియన్స్ వాళ్ళ థింకింగ్ వేరే ఉండదు. అక్కడ కూడా ఈవెన్ వాళ్ళ కోచింగ్ స్టాఫ్లో కూడా టూ మెనీ కుక్స్ ఉండరు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళంతమంది గొప్ప గొప్ప ప్లేయర్స్ అందరూ వాళ్ళు ఉంటారు. మార్క్ బౌచర్తో సహా వీళ్ళందరూ ఏం డిసైడ్ చేస్తారు అనేది వీ హ్యావ్ టు వెయిట్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చాలా కన్ఫ్యూజింగ్ సినేరియో అండ్ ఇంట్రెస్టింగ్ సినేరియో అబౌట్ ముంబై ఇండియన్స్. ఏమంటారు?